ఓం శ్రీమాత్రే నమః. అక్కా చెల్లెళ్ళు అన్నాతమ్ముళ్ళ అనుబంధానికి నిష్కల్మషమైన ప్రేమకు ప్రతీక రక్షాబంధన్. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంట్లో అపరిమితమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. చిన్నతనం నుంచి కలిసి పెరిగిన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఒకరి క్షేమాన్ని మరొకరు కోరుకునే అమూల్యమైన రోజుది. రాఖీ ఎప్పుడు? రక్షాబంధన్ పండుగను శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు జరుపుకుంటారు. అయితే పంచాంగం ప్రకారం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం నాడు వచ్చింది. రక్షాబంధన్ రోజున భద్రకాలం లేకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. భద్రకాలంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. పౌర్ణమి తిథి ఉన్న సమయంలో, భద్రకాలం ముగిసిన తర్వాత వచ్చే మధ్యాహ్న సమయం లేదా ప్రదోషకాలం రాఖీ కట్టడానికి అత్యంత శ్రేష్టమైనవి. మరి రాఖీ కట్టడానికి ఏ సమయం మంచిది? హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రాఖీ కట్టడానికి సమయం చాలా ముఖ్యమైనది. మధ్యాహ్నం సమయాన్ని అపరాహ్న కాలం అంటారు. రాఖీ కట్టడానికి ఇది అత్యంత ఉత్తమమైన ముహూర్తం. ఒకవేళ మధ్యాహ్నం వేళ రాఖీ కట్టడం వీలు కాకపోతే సూర్యాస్తమయం సమయంలో వచ్చే ప్రదోష కాలంలో రాఖీ కట్టవచ్చు. రాక్షస కాలాన్ని లేదా భద్రకాలాన్ని పూర్తిగా విరమించాలి. భద్రకాలంలో రక్షాసూత్రం కట్టడం వల్ల అశుభాలు జరుగుతాయని నమ్ముతారు. రాఖీ కట్టే సరైన పద్ధతి ఇదే. ఒక పళ్ళెంలో దీపం, అక్షతలు, కుంకుమ, తీపి పదార్థాలు మరియు రాఖీ ఉంచాలి. అన్న లేదా తమ్ముడు తూర్పు లేదా ఉత్తర దిక్కునకు ముఖం చేసి కూర్చోవాలి. చెల్లెలు లేదా అక్క పడమర లేదా దక్షిణ దిక్కున నిలబడి లేదా కూర్చొని రాఖీ కట్టాలి. తర్వాత ముందుగా సోదరుడి నుదుటన కుంకుమ తిలకం దిద్ది కొన్ని అక్షంతలు చల్లాలి. తర్వాత కుడి చేతి మణికట్టుపై మంత్రోచ్చారణ చేస్తూ లేదా మనస్ఫూర్తిగా ఆయురారోగ్యాలు కోరుకుంటూ రాఖీ కట్టాలి. కట్టిన తర్వాత సోదరుడికి తీపి తినిపించాలి. సోదరుడు తన శక్తి కొద్దీ కానుకలు ఇచ్చి అక్కా చెల్లెళ్ళ రక్షణకు హామీ ఇస్తూ ఆశీర్వచనం అందిస్తారు. రాఖీ సోదరులకు మాత్రమే కట్టాలా? రాఖీ పండగ అనగానే మనకు కేవలం అన్నా చెల్లెళ్ళ లేదా అక్కా తమ్ముళ్ళ పండుగనే గుర్తొస్తుంది. కానీ రాఖీ అనే భావన కేవలం రక్త సంబంధానికి లేదా సోదరులకు మాత్రమే పరిమితం కాదు. రక్షాబంధన్ అంటే రక్షణ ఇచ్చే బంధం. మనల్ని ఏ రూపంలోనైనా కాపాడేవారికి, మన శ్రేయస్సు కోరేవారికి రాఖీ కట్టవచ్చు. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు, రాజులకు కులగురువులు విపత్తుల నుంచి రక్షణ కలగాలని రక్షాసూత్రాన్ని కట్టేవారు. చాలామంది తమ తొలి రాఖీని ఇష్టదైవమైన శ్రీకృష్ణుడు, విఘ్నేశ్వరుడు లేదా శివుడికి సమర్పిస్తారు. భగవంతుడే తమకు పరమ రక్షకుడని నమ్మి ఈ ఆచారం పాటిస్తారు. సరిహద్దుల్లో మనల్ని కాపాడే సైనికులకు, సమాజంలో రక్షణ కల్పించే పోలీసులకు, ప్రజాసేవ చేసే వైద్యులకు మహిళలు రాఖీలు కట్టి వారి సేవలను గౌరవిస్తారు. ఈ కాలంలో సొంత అన్నదమ్ములు లేని అక్కా చెల్లెళ్ళు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని ఒకరికి ఒకరం తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకుంటున్నారు. రక్త సంబంధం లేకపోయినా సోదరభావంతో మెలిగే స్నేహితులకు, గురువులకు, పెంపుడు జంతువులకు కూడా ప్రేమతో రాఖీ కట్టే సంప్రదాయం ఉంది. రాఖీ అనేది కేవలం ఒక దారం కాదు, ఆ ప్రేమకు ప్రతీక. మనల్ని రక్షించే ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత తెలిపేందుకు రాఖీని ఉపయోగించవచ్చు. రాఖీ పండుగ ఆచారం నేటిది కాదు, దానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మహాభారతంలో శ్రీకృష్ణుడి వేలికి గాయమై రక్తం కారుతుంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కడుతుంది. దానికి ప్రతిఫలంగా ద్రౌపదికి వస్త్రాపహరణ సమయంలో కృష్ణుడు అభయమిచ్చి కాపాడుతాడు. ఇది రాఖీ బంధానికి మూలస్తంభం. లక్ష్మీదేవి బలిచక్రవర్తి మణికట్టుపై రాఖీ కట్టి తన భర్త అయిన విష్ణుమూర్తిని వైకుంఠానికి తీసుకెళ్లేలా వరం పొందుతుంది. రాణి కర్ణావతి బహదూర్ షా దాడి నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి మొఘల్ చక్రవర్తి హుమయూన్కు రాఖీ పంపుతుంది. హుమయూన్ ఆ రాఖీని గౌరవించి ఆమెకు రక్షణగా సైన్యాన్ని పంపుతాడు. రాఖీ పండగ ఆధునిక కాలంలో దూరమైన మనస్సులను, విడిపోయిన సంబంధాలను మళ్లీ దగ్గర చేసే ఒక దివ్యమైన అవకాశం. రాఖీ కట్టే ముహూర్తాన్ని పాటిస్తూ శాస్త్రోక్తంగా పండుగ జరుపుకోవడం వల్ల ఇంట్లో శుభాలు కలుగుతాయి. సోదరులే కాకుండా మన రక్షణకు, శ్రేయస్సుకు తోడ్పడే ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడమే నిజమైన రక్షాబంధనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.